హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ప్రెజెంట్ గుద్రుడు వీడు సైడ్ నిలబడదాం. ఈరోజు వచ్చేసి నేను ఇప్పుడు మనాలి నుంచి కులు వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాము. ఈసోల్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ప్రెజెంట్ అయితే చూడండి, మొత్తం రివర్ రోడ్లు మొత్తం కొట్టుకుపోయింది. ఇంకా వీళ్ళ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఇల్లు సెట్ అయ్యే వరకు 2 years అయితే పడుతుంది. ప్రెజెంట్ అయితే కసోల్ సైడ్ వెళ్తాము. ఇంకా ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం అనేది ముందు మీకు తెలుస్తుంది. వీడియో మాత్రం మొత్తం చూడండి, సూపర్ ఉంటుంది. అండ్ లెట్స్ గో అనే కార్. యాక్చువల్గా రూమ్ దగ్గరనే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ కొంచెం వ్యూ పాయింట్ బాగుంది కదా, అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఓకే, ప్రెజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే ఆపేసినాము. ప్రెజెంట్ అయితే పరాటా తిందాం అయితే ఫిక్స్ అయినా. అండ్ మన వాళ్ళు చూడండి, ఇలా చెట్టు పెట్టాలని ఐడియా ఎట్లా వచ్చిందో కానీ భలే ఉంది. ఇక్కడేమో కాళ్ళ మీద కాలేసుకున్న చెట్టు ఇది వచ్చేసింది. ఇంకా తినడమే లేట్. అండ్ మనమైతే పన్నీర్ పరోటా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మనోడే కిచెన్ దగ్గరుండి చేయించాడు. అవు బ్రా, లెట్స్ స్టార్ట్. హోమ్లీ ఫుడ్ అనమాట. దారిలో ఆపినాం. ఓకే, ఇంకా డింపీ దగ్గరనే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారా డింపీ. ప్రజెంట్ అయితే మళ్ళీ కార్లో వెళ్ళి మనోడు కాఫీ తాగుతున్నాడు. కసోల్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోతాం. హైవే అయితే మొత్తం ఇరిగిపోయింది దారిలో, ముందులాగా అయితే అస్సలు లేదు. అయితే కులుకి అయితే రీచ్ అయినాము. ఈ కింద చూడండి, కులు బాగా డ్యామేజ్ అయింది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఇక్కడ వరకు ఉండే ఇల్లు ఆక్రమించుకొని కట్టుకున్నారు. ఇంకా రివర్ దాని ప్లేస్ అది తీసేసుకున్నది మొత్తానికైతే. మళ్ళీ ఇది మొత్తం సెట్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది అనేది గ్యారంటీ లేదు. ఓకే ఓకే, పుల్వామా అదే పిర్పంజాలు బ్రో. పిర్పంజాల్ రేంజ్ లో బ్రో మొత్తం పొగ బ్రో. నైట్ విజన్ గ్లాసులు పెట్టుకున్నా బ్రో. ఓకే, పెట్టుకొని పోతున్నా బ్రో. 80-100 కార్లో అందరూ భయపడుతున్నారు, ఈడేంటి ఎట్ట పోతుంది అని. అలాగే తెలియదు మనం నైట్ విజన్ లో పెట్టు అని. ఓకే, గుర్తుందా బ్రో? అప్పుడే మనం తిని స్టార్ట్ అయ్యాం మంచిగా 4:30 అప్పుడు. ఫుల్ ఫాగ్, అసలు రోడ్డు కనిపించట్లా. కళ్ళు మామూలు కళ్ళు. ఏమైంది, సైలెంట్ అయిపోయారు ఇంకా. ఏం చేస్తావు? ఇంక వికెట్ పడిపోయినట్లుంది. సెన్సేషన్ వస్తుందా? అవునా? లోపల పులిహోర కలుపుతుంటాం చూడు, ఇట్లా మంచిగా కలవాలని. కిందికి మీదికి వేస్తుంటాం ఇట్లా. అట్లా కలుస్తున్నాయి అవి. ఇక్కడ 4 sides కలుస్తున్నాయి. ఇంకా ఎక్స్ట్రా కలుస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి. రోడ్ అయితే బీభత్సంగా ఉందట. అప్పు చూడు అలా ఇప్పుడు అదే మరి. కింద రోడ్ ఏడు బ్రో, కొట్టుకుపోయింది. పాత రోడ్ ఎక్కడ పోయింది? జాగ్రత్త, కొంచెం కింద రోడ్ పోయింది. ఎక్కడికో ఇక్కడ రోడ్ ఉండాలి. ఎక్కడ మిస్సింగ్? ఇది ఫ్రెష్గా చేసినందేమో. ఇది అన్ని ఆఫ్ రోడింగ్ లీడ్నే ఉందిగా. ఇదేమో డివైడర్. ఇది ఈ బొక్కలో హౌ ఓలో బస్? అదే నా క్వశ్చన్ మార్క్ బ్రో. అంత పెద్ద రోడ్ బ్రో, చూసినా మొత్తం ఇదైపోయింది. మొత్తం పోయిందా? అది నది గట్టిగా వచ్చినప్పుడు మీద మొత్తం కోసి వాడేస్తుంది అనుకుంటాను. అది అదేగా బ్రో. నాకు ఈ రోడ్డు చూస్తే కేదార్నాథ్ వెళ్ళాం బ్రో మేము. ఒక షార్ట్ కట్ లో ఎట్లే ఉంటుంది బ్రో రోడ్డు. 12 kilometers ఎట్టే ఉంది బ్రో. వచ్చేటోళ్ళు ఎవరు లేరు, వచ్చేది వేరే రూట్ ఉందా? ఆడ ఆపుతారు ముందు. ఓకే, 10 నిమిషాలు లేదు, 10 నిమిషాలు వాళ్ళకి మేబీ అయ్యి ఉండొచ్చు బ్రో. పాత రోడ్ అయితే ఘోరంగా ఉంది బ్రో, కింద కనిపిస్తుంది నాకు. అసలు రోడ్ ఉంటా కదా కనిపించని. ఉంది కొంచెం ఉంది. పోయింది బ్రో, మొత్తం అడ్వెంచర్గా ఉంది. పాత రోడ్ అయితే అక్కడ ఉంది బ్రో. సియాచిన్ వారియర్ నీదే పనిపోయింగా. బయట తిరిగి అట్లా సెన్సేషన్ కూడా తగ్గుతుంది. ఒకటి మా రాజస్థాను, ఒకటి ఎంహెచ్, ఇక్కడ ఏపీ, వెనకాల ఛత్తీస్గఢ్, చండీగఢ్. ఆడికి తోలటం కూడా రావట్లే బ్రో.
ఊరా పాపం పోన్లే బ్రో, వానికి ఎప్పుడైనా వచ్చినా బ్రో అర్థమైపోయింది 10 మంది పట్టుకొని వచ్చి బ్రో. ఖాళీ ఉన్నట్టుంది మట్టి వెళ్ళట్లేదు. చూస్తా ఒక్క నిమిషం ఆగు. అమ్మా ఫైనల్లీ మళ్ళా గుంతల రోడ్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చినాం. మెయిన్ రోడ్ కూడా గుంతలే ఉన్నాయి. ఫైనల్లీ మనం వచ్చేసినాం కసోల్కి. కసోల్ రోడ్ ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం ఆఫ్ రోడింగే ఉంది. ఎట్లాగా వచ్చేసినాం. ఇంకా మణికరం వచ్చేసి 5 కిలోమీటర్స్ అయితే ఉంది. నేచర్ పార్క్ కసోల్. మోహన్ బ్రో ఈ స్పిటి పోయే దారిలో ఇట్లనే ఉంటుంది కానీ లో చిన్నగా ఉంది ఇది. అమ్మో ఆ సౌండ్ ఏం ప్రాంతాలలోకి వచ్చేది. కనీసం వాడు పక్కన ఉన్నాడు చెప్పొద్దు బ్రో, ఎవరు లేరు హార్న్ కొట్టద్దని. ఇది ఫైనల్లీ మణికరణ్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఎక్కడన్నా బైక్ కార్ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తాం. ఇంకా అట్లా వస్తా బ్రో అప్పుడప్పుడు. ఫైనల్గా మణికర్ణ సిగరెట్, ఆల్కహాల్, టొబాకో అన్ని. ఫైనల్లీ ఇట్లా హిల్ స్టేషన్లో పార్కింగ్ లేని ప్లేసెస్లో ఇట్లా బిల్డింగ్లు కడితే మస్తు బాగుంటుంది. సిమ్లాలో మన ఇది బద్రీనాథ్లో కూడా ఉంటుంది. బద్రీనాథ్, కేదార్నాథ్లో కూడా ఉంటుంది పార్కింగ్. మంచిగా ఇట్లా పార్కింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మణికరణ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. గురుద్వారా ఇది. అక్కడేమో శివుడు టెంపుల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆ హాట్ వాటర్ స్ప్రింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. పొగలు వస్తున్నాయి చూడండి, హాట్ వాటర్. అక్కడ పర్బతి రివర్ అనమాట ఇది. ముందర కనిపించేది గురుద్వారా. మెటల్ బ్రిడ్జ్ కట్టారు. అండ్ రైట్ సైడ్లో హాట్ వాటర్ స్ప్రింగ్ అయితే ఉంటుంది. ఒక లుక్ వేసుకుందాం అక్కడికి వెళ్ళి. హాట్ వాటర్ స్ప్రింగ్ ఆల్రెడీ వేడి సెగ అయితే వస్తుంది. ఇక్కడైతే స్నానం చేస్తారు చాలామంది. ఇక్కడైతే చెప్పులు అయితే పెట్టేసిన పైన పట్టిస్తారు అనమాట. కంపల్సరీ కట్టుకొని అయితే పైకి ఎక్కాలి. గురుద్వారా టెంపుల్ లోపల. అండ్ నెక్స్ట్ కిందికి వెళ్దాం. ఇక్కడైతే ఇది ప్లేస్ వచ్చేసి అందరిలో చెప్పులు వేసుకోకుండా అయితే వచ్చేసిన. మళ్ళీ చెప్పులు వేసుకొని అయితే మళ్ళీ వెళ్తున్నా అనమాట. ఈ చిన్న హాట్ కేవ్లో అయితే మనం వెళ్దాం పదండి. హాట్ కేవ్ ఇక్కడ ఎక్కడెక్కడ కూర్చుంటారో మొత్తం ఫుల్ వేడి ఉంది. ఇక్కడ పెయిన్స్ ఉంటే ఆ పెయిన్స్ సెట్ అవుతుంది అంట. కొందరైతే ఆ రాళ్ళ మీద ఆనుకొని పడుకొని అయితే ఉన్నారు. అని సూపర్ ఉంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇట్లా హాట్ కేవ్ లాంటి దాంట్లో అయితే రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ కొంచెం దూరం పోయినా కాళ్ళు అయితే కాలిపోయినాయి గట్టిగా. 5 నిమిషాలు లోపల ఉండే వరకు మొత్తం బాడీ మొత్తం పచ్చి అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం హాట్ స్ప్రింగ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే కింద మొత్తం వాటర్ని వేడి చేస్తున్నారు వీళ్ళు. దానివల్ల పైన బాయిల్ అయిపోయి ఈ కేవ్ కూడా బాగా వేడి అయిపోతుంది. ఇక్కడైతే ఎగ్జాక్ట్గా ఎండాకాలంలో కాలినట్లు కాలుతున్నాయి. ఆ ఏరియా అయితే ఇంకా ఘోరం. వీళ్ళు కావాలని వేడి చేస్తున్నారు. ఇది నేను కింద ఏమైనా వేడి చేస్తున్నారేమో అనుకున్నా కానీ యాక్చువల్గా న్యాచురల్ హాట్ వాటర్ నుంచి ఈ ఏరియా మొత్తం వేడి అవుతుంది. అది మ్యాటర్. హిందూ టెంపుల్ ఉంది. ఓం నమ శివాయ అని అయితే రాసింది. నాగపాములు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈడ మొత్తం ఫుల్ కాలుతుంది. ఎక్కువసేపు కాలు పెట్టలేము. అవును, పైన ఉంది. దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నాడు ఆడ. ముందు కేవ్ చెప్పాను కదా, కేవ్ పైనే, కేవ్ కిందనే హాట్ స్ప్రింగ్ వాటర్తో ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి వాటర్. ఇక్కడ ఉంది, అక్కడ ఒకటి ఉంది హాట్ స్ప్రింగ్. మంచుకొండలో ఒక వేడి ప్రదేశం. హాయిగా కూర్చోవచ్చు కొంచెం ఎక్కువ చల్ల చేస్తాయి. బాయ్ హెచ్పి, నువ్వే గెలిచినావు లేపు. మొత్తం చేసింగ్ తర్వాత 1.5 hour పట్టిన టైము రిటర్న్లో ఓన్లీ 40 minutes అయితే పట్టింది. మళ్ళీ హైవే పైన వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఢిల్లీ 481, చండీగఢ్ 250 kilometers అయితే ఉంది. లెట్స్ గో. నైట్ అయితే ఇంకా మ్యాక్స్ వ్లాగ్ కొంత తగ్గించేస్తా. అండ్ నాస్టా వెళ్తున్నావా బ్రో?
లేదు బ్రో, ఢిల్లీలో ఆగుతాం. ఢిల్లీలో ఆగుదామా లేక నాన్ స్టాప్ వెళ్ళిపోదాం? ఆగుతాం ఢిల్లీలో. ఏమో తెలియదు, చెప్పలేము. అక్కడికి వెళ్ళినప్పుడు మైండ్ మారచ్చు. మొత్తం రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు నేను కొంచెం మంచి కులికేసిన మండి అయితే క్రాస్ అయిపోయినా అనమాట. ప్రజెంట్ అయితే మనోడు ఏదో చూపిస్తా అంటున్నాడు. అండ్ దారిలో ఆల్పైన్ హోటల్ అంట. ఊరిని వాష్రూమ్ దగ్గర పట్టుకొచ్చిండుగా. వాష్రూమ్ చూడండి ఎట్లుందో. వాష్రూమ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వాష్రూమ్ వీడియో తీస్తున్నా బ్రో. నేను వాష్రూమ్ వీడియో తీస్తున్నా బ్రో. ఇదేంది? ఓకే, బాత్రూమ్ రాకపోతే కొంత తొక్కితే వస్తుందేమో. ఇది కూడా పంచర్ అయిపోయింది బ్రో పాపం. ఇది వామ్మో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు డే 2 అనమాట. నిన్న కంటిన్యూ చేసినాం కదా. నైట్ మొత్తము మోహన్ బ్రో అయితే నడిపాడు. నేను ఒక గంటన్నర నడిపిన. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను తీసుకొని ఆగ్రా అయితే క్రాస్ అయ్యాము. నాన్ స్టాప్ టు హైదరాబాద్ అనమాట. అండ్ హైదరాబాద్ ఎప్పుడు రీచ్ అవుతాం అనేది, రేపు పొద్దున్న రీచ్ అవుతామా లేకుంటే ఈరోజు లేట్ నైట్ కష్టమే, కానీ నాకు తెలిసి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే రీచ్ అవుతాం హైదరాబాద్కి. అండ్ ప్రజెంట్ అయితే ఆగ్రా అయితే క్రాస్ అయినాము. ఫ్రెష్ అప్కి ఈ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగామన్నమాట. మళ్ళీ డ్రైవ్ అయితే కంటిన్యూ అయితే చేద్దాం. కండిషన్ అయితే చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. క్లీనింగ్ అయితే చేయాలి, మామూలుగా ఉండదు ఆడ. డివైడరే లేదు, డైరెక్ట్ వచ్చిండు. మొత్తానికైతే యాక్సిడెంట్ సెటిల్మెంట్ మన పెద్దన్న సెటిల్ చేసిండు. నేనేం చేయలే, అగో సచిన్ వారియర్ చేసాడు. నేను కాదు. న్యాయం కాదు, న్యాయం ధర్మం అధర్మం అని మాట్లాడిండాడు. అసలు మొత్తం అన్ని అటు ఇటు. లాస్ట్ ఏమన్నాడు తెలుసా? సరిపెట్టిందా వదిలే అన్నాడు. పోతే పోనీ శని పోయింది అనుకోండి అన్నాడు. అది కూడా పాపం పొలంలో పని చేస్తాడు, బాధ అనిపించింది దాన్ని చూస్తే. ఒకవేళ ఫుటేజ్ లేకపోతే మమ్మల్ని పాపం చెప్తాడు. అవునా కదా? అక్కడికి ఫుటేజ్ ఇస్తే ఏమన్నాడు తెలుసా? ఫోన్ లో తీస్తున్నారు, అందుకే వచ్చి కుదురుతాడు చెప్పిండు. ఫోన్ లో తీసి మరి కుద్దారంటున్నాడు. చూసావా నువ్వు? అతను పాపం చెప్తున్నావు, నీకు పాపం చెప్తాడు బ్రో. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి బ్రో? చాలా చూసిలే కానీ ఓవర్ స్పీడింగ్ వీడియో ఎక్కడ బ్రో? అదేగా బ్రో, ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఇక్కడ. మనం తెలియనట్టు వచ్చినాం అనుకో, ఎక్స్పీరియన్స్. సారీ, ఆయన తెలియక పెట్టకుండా ఓవర్ స్పీడింగ్ చేశారు, అందుకని నాపే అన్నాడు. ఏది వీడియో ఏది ప్రూఫ్ ఏదని అడిగా. ఇప్పుడు అన్ని చూసాడు. ఒక మెట్లు అయిపోయింది. ఓవర్ స్పీడ్ చలాను కెమెరా తీసి ఇట్లా అనగానే మన బ్రో వచ్చేసి కై కదా ఓవర్ స్పీడ్ క్యా క్యా అనగానే ఖాసే సార్ కాకపోతే పక్క సైడ్ వెహికల్ కనిపిస్తుంది. హడావిడి అయిపోయింది బ్రో. क्या काम करेगा सर? हिंदी बात करेगा आपका तेलुगु में नहीं बात कर सकते. ఇచ్చి పడేసిండు మనోడు. పొల్యూషన్ ఇన్సూరెన్స్ డిఎల్ ఆర్సీ ఏ టు జెడ్ ఇచ్చా. ఇవన్నీ లేకుండా మనం రాంగా బయటికి. నేను అసలే రాను ముందు. ఫాలో అయితే మనం ఎవరికైనా దమ్కి ఇవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడింగ్ సీట్ బెల్ట్ తో సహా. 80 స్పీడ్ లో కారు దిగేదాకా కూడా ఎప్పుడు సీట్ బెల్ట్ కూడా అన్న తీయడు. స్టార్ట్ అయినప్పటి నుంచి 80 స్పీడ్ లో స్టార్ట్ అయినా. ఈ లెవెల్లో మైలేజ్ ఇస్తుందంటే మీరే అర్థం చేసుకోండి మేము ఏ స్పీడ్లో వస్తున్నాం అనేది. ఇంకొక 50 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఇక్కడ రేగి పండ్లు అయితే కనిపించినాయి. మనోడు తెంపుకొని తింటున్నాం అనమాట. అక్కడ ఏదో పెళ్లి జరుగుతుంది కదా, పాటలు పాడుతున్నారు. బ్రో చెప్పులు లేవు. కలేజా సినిమా లాగా తెంపినందుకు ఏమన్నా ట్యాట్లు వేస్తారేమో వల్ల కింద పండియా. వీపు మొత్తం నువ్వు కూడా డ్రెస్సింగ్ సెన్స్ కూడా అట్లనే ఉంది. వీపు మీద వేస్తారు చూడు గట్టిగా. ఏం రో నువ్వు ఇంత అరాచకంగా ఉన్నావు? ఏ పోలీసులు వచ్చారు. బ్రో 100 డైల్ చేస్తున్నారు. 100 డైల్ చేసి ఉంటారు.
బ్రో ఎక్కడ పడితే అక్కడ పచ్చిబట్టలు వేస్తారు బ్రో, చూడు మళ్ళీ. మనోడికి ఆల్రెడీ వేసేసి ఉన్నాయి, మోహన్ బ్రోకి వేయాలి ఇంకా పచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాలేమో ఇప్పుడు. కాయ ఉంటుంది మొత్తానికి అయితే ఇన్ని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు D3 అన్నమాట. ఈరోజు మహారాష్ట్రలో అయితే ఉన్నాం. మహారాష్ట్ర చెక్ పోస్ట్ నాగ్పూర్ మొత్తం దాటేసి ఇప్పుడు ఆదిలాబాద్ సైడ్ అయితే ఎంటర్ అవుతున్నాము. టోటల్ నైట్ డ్రైవింగ్ అయిపోయింది. మొన్నటి నుంచి కంటిన్యూగా బండి ఓన్లీ ఫుడ్ బ్రేక్ తప్ప మిగతా లేకుండా డ్రైవ్ చేస్తుంది అనమాట. మార్నింగ్ టైమ్ విజయ్, నైట్ టైం షేరింగ్లో నేను, మళ్ళీ మోహన్ అనమాట. ఇట్లా దీన్ని కంటిన్యూగా వస్తూనే ఉన్నాము. ప్రజెంట్ అయితే టోటల్ ట్రిప్ వచ్చేసి 4842 కిలోమీటర్స్ అయింది. నేను ఇంటికి వరకు వెళ్ళే వరకు ఎంత అవుతుంది అనేది క్లారిటీ లేదు. ఆఫ్టర్ 20 days మళ్ళీ తెలుగు బోర్డు అయితే చూస్తున్నా. 20 days తర్వాత మన హోమ్ స్టేట్లో అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. మహారాష్ట్ర నుంచి ఇప్పుడు తెలంగాణలో అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ 19, హైదరాబాద్ 322, బెంగళూరు 883, కన్యాకుమారి 1567. మన స్టేట్లో ఎంటర్ అవడమే లేట్. చూడండి రోడ్లు ఎంత బాగున్నాయి, సూపర్ ఉన్నాయి కదా, అది హైలైట్. స్మూత్గా వెళ్తుంది ఇప్పుడు బండి. ఇంతసేపు జంపింగ్ ఉండే అక్కడ అవుట్ సైడ్. ఈ ఏరియాలో చూడండి, రోడ్ చూడండి, మధ్యలో గ్రీనరీ చూడండి, మెయింటెనెన్స్ చూడండి, బస్ స్టాప్ చూడండి. అక్కడ అసలు ఏం లేదు. మళ్ళీ టోల్ గేట్ 120, 130 రూపాయలు తీసుకుంటున్నాడు. అది హైలైట్. ఎలాగో అయింది, మనమైతే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి 360 కిలోమీటర్స్ అయితే మన హైదరాబాద్ ఉంది. నాకు తెలిసి వెళ్ళే వరకు మధ్యాహ్నం 1 or 2 అవుతుంది. మేబీ ఈవినింగ్ కూడా అవ్వచ్చు, చెప్పలేము, డిపెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా మంచి పెట్రోల్ బంక్ చూసి ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే ఆపుతాము. ఫుడ్ తినడము అది ఇది మొత్తం కలిపి లేట్ అయితే అవుతుంది. ట్రిప్లో ఉన్నాం కదా మనం, అలా. బాయ్. మరి ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మనోడు కూడా లేట్ అయిపోతుంది. మనం ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సరే బాయ్. ఓమో ఇవి అన్నీ వచ్చేసి నా వెహికల్స్ అనమాట. ఇది మొత్తం దుమ్ము కొట్టుకుపోయింది. అదే అప్రిల్ అయితే ఇంకా ఘోరంగా దుమ్ము కొట్టుకుపోయింది. ప్రజెంట్ అయితే బ్లాగ్ పైకి వెళ్ళి ఎండ్ చేద్దాం. नहीं कुतरे ना चवास आया होता है गेलते जाके संदे कुतरे नाल माया कर लो मैं. ఓకే, నిన్న ఈవినింగ్ అయితే నేను హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినా. నైట్ ఫుల్ ఎట్లా అంటే టైర్డ్ అయిపోయినా కదా, ఇంకా నైట్ మొత్తం ఫుల్ పడుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. అండ్ బ్లాగ్ ఎండ్ చేయలేదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అండ్ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్. మీట్ యూ నెక్స్ట్ ట్రిప్ అనమాట.